టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ లో పర్యటించిన తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి కారుమూరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. లోకేష్ డల్లాస్ పర్యటనలో మరోసారి కమెడియన్ గా మారారని ఆరోపిస్తూ ఆయన ప్రసంగాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాదు అమెరికాలోని తెలుగుదేశం మద్దతుదారులను కూడా మోసం చేసే విధంగా ఉన్నాయని విమర్శించారు. డల్లాస్ పర్యటనలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు, ప్రసంగాల తీరు మరోసారి ఆయన్ని ప్రజల ముందు కమెడియన్ గా నిలబెట్టిందని కారుమూరు విమర్శించారు. లోకేష్ ప్రసంగాలు హాస్యాస్పదంగా అవాస్తవాలతో కూడున్నాయని ఆయన అన్నారు. ఆంధ్ర ప్రజలనే కాదు అమెరికాలో ఉంటున్న తెలుగుదేశం వారిని కూడా మోసం చేశారు అంటూ లోకేష్ పర్యటన యొక్క ఉద్దేశాన్ని ప్రశ్నించారు. ప్రవాసాంధ్రులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం లోకేష్ చేశారని ఆరోపించారు. నారా లోకేష్ ఎక్కడికి వెళ్లినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ లేకుండా ఉండలేకపోతున్నారని వెంకట్ కారుమూరు ఎద్దేవా చేశారు. ఇది వైఎస్ జగన్ అంటే లోకేష్ కు ఎంత భయం ఉందో తెలియజేస్తోందని వ్యాఖ్యానించారు. మొత్తంగా వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు డల్లాస్ పర్యటన ద్వారా లోకేష్ టీడీపీకి మేలు చేయాల్సింది పోయి మరింత విమర్శల పాలయ్యారని స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గాని వాళ్ళ కుమారుడు లోకేష్ గాని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గాని ఏదో చేద్దాం అనుకుని ఎలివేషన్స్ ఇచ్చుకొని కమెడియన్స్ అయిపోతా ఉంటారు, కామెడీ పీసులు అయిపోతా ఉంటారు. నిన్న అమెరికాలోని డల్లాస్ పోయి అలానే నారా లోకేష్ మరొకసారి కమెడియన్ అని నిరూపించుకున్నాడు. ఆయన డల్లాస్ ఎయిర్పోర్ట్ లో దిగంగానే అంట 5 నిమిషాల పాటు ఒక 6 పోలీసులు వచ్చి ఆపేశారంట, తీసుకెళ్లి బొక్కలో వేస్తారని చెప్పి భయపడ్డాడంట. ఇలాంటి ఎలివేషన్స్ ఇచ్చుకొని కమెడియన్ అయిపోయేది. ఎస్, వాళ్ళు అమెరికా పోలీసులు అనుకుని ఉంటారు ఏమని, మొన్న వీళ్ళేదో అమెరికా వాళ్ళకి తుఫాన్లు ఆపటం చేత కాదు, తుఫాన్లు కంట్రోల్ చేయలేరని అన్నారు కదా, ఎంత పోటుగాడు వస్తున్నాడో సరే ఒకసారి చూద్దామని నిన్ను ఆపుంటారు. చూస్తే నువ్వు కమెడియన్ లాగా అనిపించుంటావు వాళ్ళకి, అందుకని వదిలేసి ఉంటారు. అసలు మీరు మీ వేషాలు ఏడకెళ్ళిన ఎలివేషన్స్, జాతీయ మీడియాలో మిమ్మల్ని దుమ్మెత్తిపోస్తున్నా, దేశమంతా మిమ్మల్ని బూతులు తిడుతున్నా మీకు కొద్ది కూడా సిగ్గు రావట్లా. అక్కడికి పోయారు, పోయి అక్కడ కూడా ఇలాంటి ఎలివేషన్స్ ఇచ్చుకోవటం. నారా లోకేష్ కోసం అంట అసలు వేలాది మంది క్యూ కట్టారంట. మీరు నిజంగా మోసం చేశారు వాళ్ళందరినీ. దాదాపు 80,000 రూపాయలకు పైగా విలువైనటువంటి ఇన్సూరెన్స్ ని ఉచితంగా ఇస్తాం, లోకేష్ మీటింగ్ కి తరలిరండి అని చెప్పి పిలుపునిస్తే పాపం ఎవరైతే కొంతమంది వచ్చారు, ఆ వచ్చినటువంటి వాళ్ళకి ఒక $25 ఫుడ్ కూపన్ ఫ్రీగా ఇచ్చి ఏదైతే ఇన్సూరెన్స్ లేదు ఏం లేదు అని చెప్పి వాళ్ళని కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలనే కాదు, ఆఖరికి అమెరికాలో ఉంటున్నటువంటి మీ తెలుగుదేశం వాళ్ళని కూడా మీరు మోసం చేసినటువంటి పరిస్థితి మరోసారి కనపడింది అక్కడ. రెండోది, ఎక్కడికి వెళ్ళినా జగన్ నామస్మరణ తప్ప మీకు జగన్ 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 అని తిట్టడం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడని చెప్పి అబద్దాలు చెప్పడం, ఇది తప్ప వేరే పనేం లేదా? ఏమంటాడని చూడండి, 15 ఏళ్లు కూటమే, విడాకులు ఉండవు, మిస్ ఫైర్లు క్రాస్ ఫైర్లు ఉండవు. 15 ఏళ్లు కూటమే, ఏం చేద్దామని? ఇప్పటికి ఈ 18 నెలలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దాల్లా ఇంకా 15 ఏళ్లు కావాలా? అయినా ఇప్పటికి మీ తండ్రి చంద్రబాబు నాయుడు గారు 15.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేశాడు రాష్ట్రానికి. ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం కానీ అభివృద్ధి పథకం కానీ గుర్తొచ్చిద్దా? వెన్నుపోట్లు, మోసాలు, అరాచకాలు తప్ప మీ నాన్న పేరు చెబితే ఒక్కటన్నా గుర్తొచ్చిద్దా? ఇప్పుడు మీరు మీ పరిపాలన ఎంత అధ్వానంగా ఉంది 18 నెలల్లో తెలియట్లేదా? ఎందుకు మీరు అడుగుతున్నారు 15 ఏళ్లు కలిసి ఉంటాం అంటే మీలో భయం ఏ విధంగా ఉందో అక్కడ అర్థం అవుతా ఉంది. ఎందుకంటే నువ్వు మంగళగిరిలో పొత్తు లేకపోతే ఎమ్మెల్యేగా గెలవలేవు, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పొత్తు లేకపోతే ఎమ్మెల్యేగా గెలవలేడు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మంత్రిగా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడిపోయావు పొత్తులు లేకపోతే. అందుకని మీ పొత్తుల కోసం కావాలి 15 ఏళ్ళు మీ సోమాసం. ఎందుకంటే జీవితంలో మీరు ఎమ్మెల్యే కాలేరు పొత్తులు లేకపోతే. అందుకని మీకు ఆ భయం అనేది వెంటాడుతుంది అనేది క్లియర్ గా అర్థం అవుతా ఉంది. రెండోది, 18 నెలల్లో భ్రష్టు పట్టించే రాష్ట్రాన్ని 1,500 రూపాయలు ఆడబిడ్డని ఇవ్వలేరు, 15 ఏళ్ళు మీకు అధికారం కావాలంట. 1,500 నెలకు ఆడబిడ్డని ఇవ్వలేరు, 15 ఏళ్ళు అధికారం కావాలి. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేరు, మీకు 15 ఏళ్ళు అధికారం కావాలి. ఏదైతే 17 నెలలు అయింది మచ్చుమరిలో, ఏదైతే నంద్యాల జిల్లా మచ్చుమరిలో 9 ఏళ్ల బాలిక అత్యాచారం చేయబడి హత్య చేస్తే ఇప్పటికీ శవం దొరకల. చాలా గొప్ప పరిపాలన, సిగ్గున్నారు. మళ్ళీ మీకు 15 ఏళ్ళు కావాలి అధికారం. రైతుకి యూరియా అందించలేరు, మీకు 15 ఏళ్ళు అధికారం కావాలి. అరటి ₹1 అమ్ముతున్న కిలో, 15 ఏళ్ళు మీకు అధికారం కావాలి. రైతుకు భరోసా ఇవ్వడం చేత కాదు, మీకు అధికారం కావాలి. ఏ ఒక్క పంటకి రైతు గిట్టుబాటు ధర ఇవ్వడం చేత కాదు, మీకు అధికారం కావాలి. 15 ఏళ్లు 18 నెలల్లో రాష్ట్రాన్ని బస్టు పట్టించి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీరే విదేశాల్లో విహారయాత్రలు చేసుకున్నందుకు మీకు 15 ఏళ్లు మీ కూటమికి అధికారం కావాలా? ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడం చేత కాదు,
వసతి దీవెన ఇవ్వడం చేత కాదు. ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాల. 2 సంవత్సరాలుగా పెండింగ్. మళ్ళీ మీకు 15 ఏళ్ళు అధికారం కావాలి. ఎందుకు? P4లో మనుషుల్ని తాకట్టు పెట్టి ప్రైవేట్ వాళ్ళకి, PPPలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి, రోడ్లను ప్రైవేట్ వాళ్ళకి, అదేవిధంగా చూస్తే ఏదైతే టూరిజం హోటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇప్పుడు ఇచ్చింది రాలేదా, ఇంకా ఉన్నాయి కూడా అమ్మటానికి మీకు 15 ఏళ్ళు అధికారం కావాలా? దేనికి కావాలి మీకు 15 ఏళ్ళు అధికారం? ఒక్క మెడికల్ కాలేజ్ కట్టడం చేత కాదు. మళ్ళీ మీకు 15 ఏళ్ళు అధికారం కావాలి. 99 పైసలకి ఉల్ఫాగాలకి బఫూన్లందరికీ భూములు ఇచ్చేస్తా. ఇంకా 15 ఏళ్ళు అధికారం ఇస్తే రాష్ట్రం మొత్తాన్ని అమ్మేస్తారా? ఇప్పుడు 1వ దశ ల్యాండ్ పూలింగ్, ఓసారి అధికారం ఇస్తే ఓ ల్యాండ్ పూలింగ్, రెండోసారి ఇస్తే రెండో ల్యాండ్ పూలింగ్, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ 3వది కూడా చేస్తారు. ఇంకా 18 నెలల కాలంలో 2,61,000 కోట్లు అప్పు చేశారు. గంటకి 20 కోట్లు అప్పు చేస్తున్నందుకు మీకు 15 ఏళ్ళు కూటమి కలిసి ఉండాలా? ఇంకా రాష్ట్రాన్ని ఇప్పటి వరకు భ్రష్టు పట్టిందా లేదా? కల్తీ మద్యం ఎక్కడికక్కడ ఏర్లై పడతా దాదాపు రాష్ట్రంలో 2 లక్షల బెల్ట్ షాపులు పెట్టేందుకు ఇంకా ఏదైతే దోచుకోవడానికో లేదంటే ఇంకా అత్యాచారాలు హత్యలు చేయడానికి రెడ్ బుక్ పరిపాలన చేయడానికి కావాలి. అక్కడికి వెళ్ళి కూడా రెడ్ బుక్ అంటున్నాడు. దావోస్ పోయినా రెడ్ బుక్కే, దల్లాస్ పోయినా రెడ్ బుక్కే, సింగపూర్ పోయినా రెడ్ బుక్కే. ఎక్కడికి పోయినా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తా ఉండడానికి 15 ఏళ్ళు అధికారులు కావాలా? ఎంత అబద్దాలంటే ఇక్కడ అన్ని ఆడేయన్ని. 18 నెలల్లో అంటే 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి అంట. అంటే నెలకు 1,11,000 కోట్లు పెట్టుబడా? నెలకు 1,00,000 కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయా? ఇదేవాడు తెలుగుదేశం వాళ్ళు కూడా నీకు అంత ఎర్రోళ్ళగా కనపడతారా? నారా లోకేష్ మీకు ఎక్కడికి వెళ్ళినా ఇక జగన్ నామస్మరణ, జగన్ గారిని తిట్టడం. 15 ఏళ్ళు ఏంది తడదాకా చేస్తారని ల్యాండ్ పూలింగ్ ఇస్తే, లేదా జారపల్లి పక్క రాష్ట్రంలో కూడా ల్యాండ్ పూలింగ్ అడుగుతారా? రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది దానిలో 18 నెలలుగా. 15 ఏళ్ళు అంటే కలిసి ఉండాలంట. ఈ 18 నెలలకే రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీశారు. ఇంక ఈ 3.5 వెళ్ళిపోతే ఇంక రాష్ట్రం ఇంకేం ఉండదు. సోమాలియా అన్నిటికంటే దాటి ఎప్పుడో వెళ్ళిపోయింది ఇప్పటికి. ఇది వీళ్ళ పరిస్థితి. అక్కడికి వెళ్ళి కూడా ఎలివేషన్లో, అక్కడికి వెళ్ళి తెలుగుదేశం వాళ్ళు కూడా మోసం చేశారు. చిచి ఎంత దుర్మార్గులు మీరు అనేది ఇక్కడ అర్థం కావట్లేదా?